సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం టోల్ ప్లాజా పరిధిలోని 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల వారీగా ఉచిత టోల్ పాసు ఇవ్వాలని బీజేపీ జిల్లా మండల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం గుమ్మడిదల మండలంలోని టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన వాహనదారులకు ఉచిత టోల్ పాసులు ఇవ్వాలని బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా నాయకులు అత్తెల్లి రవీందర్, రాజశేఖర్, గిద్దెరాజు, ప్రతాప్ రెడ్డి, మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు కావలి ఐలయ్య, టోల్ ప్లాజా మేనేజర్ రాజేందర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు, నాయకులు అశోక్, రామరెడ్డి, రాజారెడ్డి, సారా, సుజన, లక్ష్మి, కవిత, ఉదయ్ కుమార్, రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్లాజా దగ్గర నుండి 20 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రతి వైట్ ప్లేట్, ఓన్ ప్లేట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత పాస్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మెమోరం కూడా ఇవ్వడం జరుగుతుంది. లెటరు 3 టోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో 3 టోల్ గేట్లు కలెక్టర్ గారికి మరియు డిటీసీ గారికి కాంప్లెంట్ ఇచ్చి ఈ 3 టోల్ గేట్ లోపల ఎక్కడైతే సరౌండింగ్ 20 కిలోమీటర్స్ విలేజ్ ఉన్నాయో 20 కిలోమీటర్స్ విలేజ్ లోపల గజెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏమవుతుందంటే నా 20 కిలోమీటర్స్ లోపల ఉన్నా కానీ ఏదో లీడర్ను లేకుంటే ఎవరినో రికమెండేషన్ చేసుకొని సార్ నాకు పాస్ కావాలని అడగడం జరుగుతుంది. అట్లా కాకుండా ఏదైతే విలేజ్లో వస్తాయో పేపర్ ప్రకటించి ఆ విలేజ్లో ఎవరైతే కారు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కార్లు అదే పాస్ ఇప్పించే బాధ్యత కంపల్సరీ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఏమాత్రము శ్రద్ధ చూపించకుండా నిర్లక్ష్యంగా వహిస్తే వాళ్ళు మూల్యము చెల్లించక తప్పదని మేము డిమాండ్ చేస్తాం. హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడానికి మొన్నటికి మొన్న 4 రోజుల కిందట మనం చూస్తే కమ్మకోల్ టోల్ ప్లాజా దగ్గర యాక్సిడెంట్ అయ్యి మరి ఇద్దరు కూడా అక్కడికక్కడే మరణిస్తే కొన్ని గంటల పాటు వారిని హాస్పిటల్ చేర్చింది లేదు, అంబులెన్స్ వచ్చింది లేదు, తీసుకుపోయింది లేదు, హాస్పిటల్లో చేర్చింది, ట్రైన్ వచ్చింది లేదు. అంటే ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోకుండా మరి వారు అక్కడికక్కడే ప్రాణాలు పోవడం జరిగింది. ఇలాంటి ఉదాంతం జరగకుండా ఉండాలి అంటే ఈ యొక్క టోల్ ప్లాజా వాళ్ళకి అంటే వాళ్ళ పరిధిలో ఇవి కంపల్సరీ ఉన్నాయి కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టోల్ ప్లాజా దగ్గర ఏదైనా అనివార్య కారణాల వల్ల జరిగితే ఇమీడియట్లీ వాళ్ళు స్పందించే అక్కడి నుంచి వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఫస్ట్ ఒక హాస్పిటలు, ఒక అంబులెన్సు, ఒక క్రేను తప్పకుండా ఈ సంగారెడ్డి జిల్లాలో వచ్చే 3 టోల్ ప్లాజాల దగ్గర కూడా ఇవి ఉండాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇక్కడిగా ఈ చుట్టుముట్టున్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఓన్ వెహికల్స్ ఉన్నా కూడా యాజ్ ఏ రూల్ ప్రకారం 330 రూపాయలు 340 రూపాయలు చెల్లించాలి అని చెప్పి పెట్టడం జరిగింది. అది కూడా చాలామందికి ఇవ్వటం లేదు. 330 రూపాయలు 40 రూపాయలు కట్టినా కూడా అందరికీ కూడా అందుబాటులోకి లేకుండా అందరికీ ఇవ్వట్లేదు అనేది ఈ చుట్టుముట్టున్నటువంటి గ్రామాల ప్రజల నుండి మా దగ్గరికి చాలామంది రావడం జరిగింది. మేడం మేము